ఎస్ఐ గారు, వీడే గౌతమ్, అరెస్ట్ చేయండి. వదినా, ఏంటిది? గౌతమ్ని అరెస్ట్ చేయడం ఏంటి? నీ కొడుకు నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి పెళ్లిపీటల వరకు వచ్చిన తర్వాత అదితిని మోసం చేసి తనని మానసికంగా చిత్రహింసలకు గురిచేసి శారీరకంగా తన మీద దౌర్జన్యానికి పాల్పడినందుకు సెక్షన్ 417, సెక్షన్ 420, సెక్షన్ 351 కింద మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఆగండి. నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి సార్. నేనే స్టేషన్కి వచ్చి నేను మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. మాకేమైనా పని పాట లేదు అనుకుంటున్నావా? నీకు టైం ఇచ్చి ఎదురు చూస్తూ కూర్చోడానికి? అయినా నువ్వేం మాట్లాడుతున్నావు? మాట్లాడడానికి ఏం మిగిల్చావు గనక ఇక జరగాల్సింది నువ్వు చేసిన మోసానికి శిక్ష అనుభవించటమే. ఎస్ఐ గారు. యామని, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? నీ మనవడేం చేశాడో, మండపంలో ఏం జరిగిందో ఇంకా నీకు అర్థం కాలేదనుకుంటా. ఒకవేళ అర్థమయ్యుంటే ఈ పాటికి నా కూతురు ఈ ఇంట్లో కోడలుగా ఉండేది. ఈ ఊరు పేరు లేంది ఈ ఇంటి బయట ఉండేది. వదినా, మీ విషయంలో వాడు చేసింది తప్పే. అదితికి జరిగింది అన్యాయమే. మీకు కాదనడం లేదు. దానికి మేము బాధపడుతూనే ఉన్నాం. అలా అని ఇలా కేసులు పోలీసులు అని మన పరువు మనమే తీసుకుంటామా? పరువు వీడి పుణ్యమాని మా పరువు నిన్ననే పోయింది. ఇక మీ పరువు అంటారా? అదింకా మీకుందని నేనస్సలనుకోవడం లేదు. ఎస్ఐ గారు, చూస్తారేంటి? తీసుకురండి. ఆగండి, ఆగండి. ఏవండి, జరిగిన దాంట్లో తప్పంతా నాదే. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. ఆయనే వదిలేయండి ప్లీజ్. అహల్య, నువ్వేం మాట్లాడుకో. నేను లోపలికి వెళ్ళమంటున్నానా? ప్లీజ్ మీరు ఆగండి. ఎస్ఐ గారు, జరిగిన దానికి ప్రతి బాధ్యత నాది. ఇందులో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ ఆయన వదిలేయండి ప్లీజ్. అహల్య, నువ్వేం మాట్లాడుకో. నేను లోపలికి వెళ్ళమంటున్నానా? వెళ్ళు. లేదండి, నా వల్ల మీకెందుకండి శిక్ష? మీరు ఎందుకు జైలుకి వెళ్ళాలి? అహల్య, నా మాట విను. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఏం నాటకాలు ఆడుతున్నారు? ఏమే సతీ సావిత్రి, అప్పుడే మొగుడి మీద ప్రేమ భక్తి పొంగుకొస్తున్నాయా? వీణ్ణంత తేలిగ్గా వదిలేస్తాననుకుంటున్నావా? నీ సంగతి కూడా తేలుస్తాను. ఎస్ఐ గారు, ముందు వాడిని అరెస్ట్ చేయండి. సార్ సార్, సార్, ప్లీజ్ వద్దు ప్లీజ్, సార్, నేను చెప్పేది. ప్లీజ్. యామని, నా మాట నువ్వే. తీసుకురండి. చెప్పేది.
వదినా యామిని! విను వదినా ప్లీజ్ చెప్పేది విను వదినా. సార్ కోర్టులో ప్లీజ్ మీకు చూసుకోమ్మా. దండం ఇప్పుడు పెడతాను వదలం. ఆయన వదిలేయండి వదినా సార్. ప్లీజ్ చెప్పేది విను. సార్ సార్ ఆయన వదిలేయండి సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. నేను వెంటనే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్, వదలండి సార్. అహల్య, అహల్య, అహల్య నువ్వు వెళ్ళిపో అహల్య. అహల్య నా మాట విని నువ్వు వెళ్ళిపో అహల్య. చెప్పు సుభద్ర. ఏమండి గౌతమ్, మన గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారండి. ఏంటి, గౌతమ్ని అరెస్ట్ చేశారా? ఎందుకు? నీ కొడుకు నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి పెళ్లిపీటల వరకు వచ్చిన తర్వాత అదితిని మోసం చేసి తనని మానసికంగా చిత్రహింసలకు గురిచేసి శారీరకంగా తన మీద దౌర్జన్యానికి పాల్పడినందుకు సెక్షన్ 417, సెక్షన్ 420, సెక్షన్ 351 కింద మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం. సరే, నేను వెంటనే వస్తున్నాను. ఏమండి ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. ఏదో ఒకటి చేసి ఆయన విడిపించండి. జరిగిన దాంట్లో తప్పంతా నాదే. కావాలంటే ఆయన బదులు నేను జైలుకు వెళ్తాను. ప్లీజ్ దయచేసి ఆయన విడిపించండి ప్లీజ్ అండి. కొట్టండి, దయచేసి ఆయన విడిపించి తీసుకురండి ప్లీజ్. ఏయ్! నా మనవణ్ణి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నువ్వు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? ఇన్ని రోజులు వాడి మొహం చూసి నిన్ని ఇంట్లో ఉండనిచ్చాం. నా మనవడే ఈ ఇంట్లో లేనప్పుడు నిన్నెలా ఉండనిస్తావనుకున్నావు? స్వామి, నా కొడుకుని ఎలాగైనా నువ్వే కాపాడాలి. అమ్మమ్మ అమ్మమ్మ, బయట జేజే అమ్మ వాళ్ళు అత్తతో గొడవ పడుతున్నారు. చెప్పింది అర్థం కాలేదా? ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అవంతిక, ఇంకా చూస్తావేంటి? తోసేదాన్ని.
ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన నీ పీడ విరగడైపోతుంది. పొదవే. ఏమండి నేను చెప్పేది వినండి ప్లీజ్. అవంతిక అవంతిక ఆగు. నేను చెప్పేది వినండి. ఏమండి అవంతిక సుభద్ర అత్తయ్య ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదత్తయ్య. ఏదైనా ఉంటే గౌతమ్ వచ్చాక మాట్లాడుకుందాం. ఇలా చేయడం కరెక్ట్ కాదత్తయ్య. నా మాట వినండి అత్తయ్య. అవంతిక సుభద్ర, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడే ఆగు. అది కాదత్తయ్య. చాలు, ఇంకేం మాట్లాడుకో. హేయ్! ఇంకోసారి ఇంటి దరిదాపుల్లో కనిపించావో అదే నీకీ భూమి మీద ఆఖరి రోజు అవుతుంది. వెళ్ళు, వెళ్ళి ఎక్కడైనా చావు. కార్తీక్, చెప్పండి. లాయర్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. అలాగే అండి. ఏంటి చూస్తున్నావు? చూసింది చాలు, పద. కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. సార్ 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 చలో, ఓపెన్ చేయవయ్యా. ప్లీజ్ సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. తీసుకెళ్ళండి. నేను వెంటనే వెళ్ళి వచ్చేస్తాను సార్. తీసుకెళ్ళండి నాకు అయ్యా. ఒక గంట పర్మిషన్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. తీసుకెళ్ళి తర్వాత నేనే వచ్చి సరెండర్ అవుతాను. సెల్లో సార్, వేయండి. ప్లీజ్ సార్. త్వరగా తీసుకెళ్ళండి. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఒక్క గంట పర్మిషన్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, చెప్పేది అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్. సార్ అర్జెంట్ పని ఉంది సార్. నేను బయటికి వెళ్ళాలి సార్. సార్ ప్లీజ్ సార్. గౌతమ్, ఏదైనా ఉంటే రేపు కోర్టులో చెప్పుకో. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఎస్ఐ గారు ప్లీజ్ అండి. సార్ అట్లీస్ట్ నా ఫోన్ అయినా ఇవ్వండి సార్. అర్జెంట్గా కాల్ చేసుకోవాలి సార్. సార్ ప్లీజ్ అండి. చూడు, నీ మీద పెట్టినది నాన్ బెయిలబుల్ కేస్. నువ్వు ఎవరికి ఫోన్ చేసినా లాభం లేదు. సైలెంట్గా ఉండు. సార్ సార్ ప్లీజ్ సార్, ఎక్స్క్యూజ్ చేయండి సార్. ప్లీజ్ సార్. అదితి, నేను చెప్పేది. తాళి కట్టు గౌతమ్. నా పరిస్థితి అర్థం చేసుకో. ఇప్పుడు తాళి కడతావా లేదా? నేను కట్టలేను. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేసావు? ఎంత ప్రేమించాను నిన్ను. నువ్వు కూడా నన్ను ప్రేమించావు. నాకు తెలుసు తెలుసు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు.
నీ కళ్ళల్లో చూసిన ప్రతిసారి నా మీద నీకున్న ప్రేమ కనిపిస్తూనే ఉంది. ఎందుకు ఎందుకు ఇలా చేసావు? చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది గౌతమ్. ఇంకా ఎందుకు వాడి ఫోటో పట్టుకుని ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏడవలసింది నువ్వు కాదు, వాడు, ఆ గౌతమ్ గాడు. బాధపడాల్సింది నువ్వు కాదు, నిన్నిలా చేసినందుకు ఎందుకిలా చేశాను అని వాడు బాధపడాలి. ఏంటి మమ్మీ నువ్వు అనేది? అవును బేబీ, నిన్ను కాదని ఎవత్తి మెళ్ళోనో 3 ముళ్ళు వేసినందుకు ఇప్పుడు శిక్షగా జైల్లో 7 అంకెల కటకటాలు లెక్క పెడుతున్నాడు. ఏంటి, గౌతమ్ జైల్లో ఉన్నాడా? మనని చీట్ చేసినందుకు బెయిల్ కూడా రాని సెక్షన్లు పెట్టి ఇప్పుడే పోలీసులకు అప్పచెప్పొస్తున్నారు. ఏంటి మమ్మీ నువ్వు అనేది? గౌతమ్ని అరెస్ట్ చేయించావా? ఎంత పని చేసావు మమ్మీ? ఎంత పనేంటి, వాడు చేసిన పనికి నేను చేసిన పని కరెక్టే. నువ్వు తప్పు చేసావు మమ్మీ, చాలా పెద్ద తప్పు చేసావు. పద పద. ఏ అదితి, పద. అదితి ఆగు. రా మమ్మీ. అదితి నా మాట విను. అదితి ఏంటిది, చెయ్యదులు. అదితి నీ చెప్పేది విను. అదితి వదులు. మమ్మీ ప్లీజ్ కమ్. ఏ అదితి, చెప్పేది నీకే. అదితి వదులు. ఆగవే, ఆగు. ఎక్కడికి? అదితి, అదితి వదులు. కార్తీ, ఏ ఏంటి, ఏంటిది? కారు పోలీస్ స్టేషన్ కి పోనీ. ఎక్కడికి? నా బంగారం ఎక్కడుందో ఏం చేస్తుందో ఒకవైపు ఆ బాసుగాడు నా బంగారం మీద వాడు లవర్ అయినట్టు దొబ్బెత్తనడు. అదితి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఊరుకో మమ్మీ, నువ్వు మాట్లాడుకో. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావే? చెప్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి. డ్రైవర్ తొందరగా పోనీ. వదులు, చెయ్యదులు. నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? మాట్లాడకు మమ్మీ, మాట్లాడద్దు. అదితి నీకు నిజంగా పిచ్చి పట్టింది. చెయ్యొదులు అదితి. కొరే, అది మన బంగారమే కదా? అవునన్నా, మన బంగారమే. మన బంగారం ఏందిరా? నా బంగారం అంటే నువ్వు మన బంగారం అన్నావు కదా అని నేను కూడా అన్నా. రేయ్, కనపడలేదేందిరా? ఎటుపోయింది ఇదే? పోనీ అన్నా, పోనీ పోనీ. ఎటెళ్ళిందిరా ఇదే? ఏమో అన్నా. బా